వన్ టీవీ తెలుగు న్యూస్ నేను బోనా అప్డేట్స్ చూద్దాం. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్తో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బారామతిని టూరిజం ప్లేస్గా మరింతగా అభివృద్ధి చేయాలని, దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. మంజీరా, దిల్కుష్ గెస్ట్ హౌస్లను ఆధునీకరించాలన్నారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంతో ఈ ఆలయానికి యాదగిరిగుట్ట తరహాలో కమిటీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బీసీ సంక్షేమానికి తొలి 3 బడ్జెట్లో వరుసగా 39,000 కోట్లు, 47,000 కోట్లు, 51,000 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ 3వ బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం రికార్డు స్థాయిలో 51,000 కోట్లు కేటాయించామన్నారు. 500 కోట్ల సాస్కీ నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 109 గురుకులాలకు అదనంగా మరో 10 కొత్త బీసీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బీసీ విద్యార్థులకు నీట్, ఐఐటీ ప్రవేశాల కోసం టేకులోడు, సింహాచలంలో 2 ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యాన్ని గ్రహించారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే ఆశయంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీ బిడ్డలకు మరి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి మన రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాలలు మరి 109 అంతేకాకుండా మరి బీసీ హాస్టల్స్లో మరి గత ప్రభుత్వం పెట్టిన డైట్ బిల్లులు పెండింగ్ కూడా క్లియర్ చేస్తూ మరి 109 గురుకుల పాఠశాలలో మరి సుమారుగా 50,000 మంది విద్యార్థులు దాకా ఉన్నారు. ఆ 50,000 మంది హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన 18వ హమాలే యూనియన్ మహాసభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నేపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయని, అక్కడ 2 పంపులు ఆన్ చేస్తే చాలు మొత్తం రాష్ట్రం అంతా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సుభిక్షమైపోతుందన్నారు. 2 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కారం చేసుకుందామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టిండంటే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా, వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో అగో పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. నిన్న అక్కడ పోయి చూస్తే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలకు ఉత్తగానే పోతా ఉన్నాయి. అందుకే నిన్న పోయి అక్కడ విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో, నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. ఇగో పంపు దగ్గర, కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినావనుకో యూరియా ఇయ్యాలి, మరి యూరియా ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధరిస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంతెందుకు, నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర. జనసంఘ స్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తదితర నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశ సమైక్యత కోసం ముఖర్జీ చేసిన త్యాగాలు మరుపులేనివని ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు భారత ప్రభుత్వంలో మొట్టమొదటి ఒక ఇండస్ట్రీస్ మినిస్టర్.
ఆ రోజు జాతీయ ప్రభుత్వం నేషనల్ గవర్నమెంట్ ఉండే కాబట్టి ఆ ఇంటరిమ్ గవర్నమెంట్లో ఇండస్ట్రీ మినిస్టర్గా ఉంటూ మరి అతి తక్కువ వయసులోనే 32 వయసులోనే వారు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ కూడా అయ్యారు. ఒక మేధావి, ఒక విద్యావేత్త, ఒక రాజకీయవేత్త, ఇండస్ట్రియల్స్ మినిస్టర్గా మొట్టమొదటి యొక్క భారతదేశ పారిశ్రామిక విధానాన్ని వారు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అంతేకాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాటిస్తున్నటువంటి విధానము, విభజన రాజకీయాలు, అపీజ్మెంట్ పాలిటిక్స్, బుజ్జగించేటటువంటి రాజకీయాల్ని అయోధ్య రామ మందిర వివరాల సేకరణలో కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందంటూ తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ఎదుగుదల కోసం దేవుడిని వాడుకోవడంలో బీజేపీ పరాకాష్ఠకు చేరిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు తమ స్తోమతకు తగినట్లుగా రామయ్య గుడి కోసం విరాళాలు ఇస్తే కమలం పార్టీ నేతలు ఆ సొమ్మును కూడా వదలకుండా ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. అక్కడ రామ మందిర నిర్మాణానికి అందరం కూడా ఎవరి హోదాకు తగ్గట్టుగా, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్లు ఇచ్చినారు. దురదృష్టవశాత్తు మనం పత్రికల్లో చూస్తున్నటువంటి వార్తలను చూస్తే ఆ డబ్బును కూడా ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి స్పష్టంగా, కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. అంటే అక్కడి ప్రజలు ముందే, అయోధ్య ప్రజలు అప్రమత్తమైనరు. అయోధ్య ప్రజలు రాముని జపం మీద, రాముని పేరు మీద దేశవ్యాప్తంగా ఓట్లు తీసుకొని రాముని అక్షింతల పేరు మీద తిరిగి ప్రజలను ఓట్ల కొరకు వాడుకున్నటువంటి వీళ్ళు ఈ ఆదాయ మార్గంగా అక్రమంగా ఇందులో అవినీతికి పాల్పడుతున్నారని గమనించి అయోధ్యలో కూడా భారతీయ జనతా పార్టీని ఎంపీని ఓడగొట్టారు. ఇది ఇండికేషన్, వాళ్లకు ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఏ రాముడిని చూపెట్టి, ఏ రాముని కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. జాతీయ డ్యాం భద్రతా సంస్థ హెచ్చరించిన మరమ్మతులు చేపట్టకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆ అవినీతిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. మరోవైపు హైడ్రా కూల్చివేతల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ని అక్కడ ఉన్నటువంటి ఒక సుందెళ్ల కానీ, మేడిగట్ట కానీ, ఎల్లంపల్లి కానీ ఎన్ని బ్యారేజెస్ అన్ని కూడా బ్రీచ్ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత, దాన్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక ఇతర ఒక టెస్ట్ ద్వారా ఆ డ్యామ్ సేఫ్టీ లేదని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయకపోవడం వెనుక వారి నిర్లక్ష్యం బయటపడుతుందనే ఒక విషయం అయితే, ఈ యొక్క ప్రాజెక్టుని ఏటీఎం కింద మార్చుకుని తరతరాలుగా రాజకీయ జీవితంలో రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో వారు ధనంతోనే, డబ్బుతోనే రాజకీయాలు ఎస్ఐఆర్ గడువును పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు మాజీ ఎంపీ వినోద్ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 6.9% ఎస్ఐఆర్ ఫారంలు పంపిణీ చేశారన్నారు. మిగిలిన 20 రోజుల్లో మిగతా ఫారంలను పంపిణీ చేయడం సాధ్యం అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. అందుకే మరో 4 రోజుల సమయం కావాలని అడిగినట్లు ఆయన చెప్పారు. దీనిపైన ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా వినతి పత్రం సమర్పిస్తామని ఆయన వివరించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇబ్బందులు అవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్కి ఈరోజు మేము ఒక నివేదిక రూపంగా ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ఇక్కడ రావడానికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి కేవలము 7% మాత్రమే ఇప్పటి వరకు, 7 కూడా కాదు 6.9% మాత్రమే ఫామ్స్
డిస్ట్రిబ్యూట్ అయినాయి, లేకపోతే మన రిటర్న్ వచ్చినాయి కానీ డిజిటైజ్ అయినాయి. కాబట్టి ఇంకా మనకి కేవలం 20 రోజులే ఉన్నాయి, 10 రోజులే, 11వ రోజు ఈ రోజు. కాబట్టి మరి సమయము లేదు, మరి 25 రోజుల కూడా ఇంత పర్సెంటేజ్ అవుతుందా? కాబట్టి ఒక నెల రోజులు సమయం కావాలని చెప్పి మేము అడగడం జరిగింది. ఢిల్లీ కూడా మేము ఇస్తున్నాం. ఏది తెలంగాణ రాష్ట్రంలో పట ఒక నెల రోజులు సమయం కావాలని చెప్పి కూడా మేము. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుమారు 15 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మట్ట రాకమయ్య దయానంద్ జిల్లా అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. కల్లూరు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనతో పాటు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. అనేక రోడ్లని సంబంధించిన శంకుస్థాపన సుమారు 15 కోట్ల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు స్థానిక శాసనసభ్యురాలు, మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్ళలా ప్రతి పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇదే 15 కోట్లే కాదు, ఇంకా అనేక అవసరాలు ఈ కొత్త మున్సిపాలిటీకి అవసరం ఉంది. తప్పకుండా స్థానిక ఇక్కడ ఉన్న ఇది నా ప్రాంతం, నేను శాసనసభ్యుడిని పాలేరు అయినా కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో నా పుట్టిన ఊరు కాబట్టి ఆ రోజు ఎన్నికల్లో మీకు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఈ కల్లూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసే దాంట్లో పాలు పంచుకుంటానని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నియమితులైన సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్, చింతలపూడి అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర హైకోర్టుకు 3 అదనపు న్యాయమూర్తులు నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ అధికారిక నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నియామకాలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కు పెరిగింది. హైకోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన అదనపు న్యాయమూర్తులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుభాకాంక్షలు తెలిపారు. I, Sunita Gandham, having been appointed an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India. Been appointed an additional judge of the High Court of Andhra Pradesh, having been appointed as an additional judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. కాకినాడ జిల్లా తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై సోమవారం నాటికి 1 రోజులు గడిచింది. గత నెల 6న ఇంటి సమీపంలో తండ్రి కోసం వెతుకుతూ వెళ్లిన ఆ పాప ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. పోలీసులు ఆ ప్రాంతాన్ని రోజుల తరబడి గాలించినా ఫలితం లేకపోయింది. తమ బిడ్డ క్షేమంగా తిరిగొస్తుందనే ఆశతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోస్టర్లతో గాలింపు కొనసాగిస్తున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 33వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేద పండితులు స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు
ప్రత్యేక పూజలు అలంకరణలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోమాలు, మహిళలచే సామూహిక కుంకుమార్చన, రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రతం, పుత్రకామిష్టి యాగం, కళ్యాణమస్తు, సర్వదోష నివారణ, హోమం పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 వరకు జరగనున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, ఏసీపీ రవికిరణ్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. నూట 16 వయసులోనూ అంచలంచల భక్తితో కాలినడకన తిరుమలకు చేరుకున్న వృద్ధ భక్తురాలికి టీటీడీ ఇచ్చిన హామీను నిలబెట్టుకుంది. కుటుంబం సభ్యులతో కలిసి ఆమెకు సోమవారం ఉదయం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన కోటాలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించడంతో భక్తురాలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు ఈ వయసులో శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ చైర్మన్కు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి దర్శనం జీవితంలో మరపురాని అనుభూతిగా నడిచిందని కుటుంబం సభ్యులు పేర్కొన్నారు. అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్ మాకు వీఐపీ దర్శనం కల్పించి మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్కి కృపంగా దైవ కృపంగా మాకు వీఐపీ దర్శనం అయిందన్న చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము. అందరికీ తిరుమల కొండపై లెనిన్ మూవీ టీం సందడి చేసింది. స్వామివారిని అక్కినేని నాగార్జున, అమల, హీరో అఖిల్, హీరోయిన్ భాగశ్రీ బోట్సే దర్శించుకున్నారు. శ్రీవారి శేషవస్త్రముతో పాటు సినీ నటుడు సునీల్, నిర్మాత నాగవంశీ తీర్థప్రసాదాలు అందుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరందరికీ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా నేడు ఇండోనేషియాకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పీఎం మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఒప్పందమే కీలకంగా మారనుంది. ఈ క్షిపణి వ్యవస్థను దశల వారీగా కొనుగోలు చేసే విషయంపై భారత్ టు ఇండోనేషియా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల సంబంధాల్లో ఈ ఒప్పందం మైలురాయిగా భావిస్తున్నారు.
ముంబైలోని మంకుర్డ్ జనతానగర్ ప్రాంతంలో శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో 3 అంతస్తుల చాల్లోని ఒక భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 2-3 ఇళ్లు దెబ్బతినడంతో 4 మహిళలతో సహా కనీసం 6 మరణించారు, 1 గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ తెలుగు న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన పటిష్ట భద్రత మధ్య విజయవంతంగా జరిగింది. ఇక వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గంలో చేరుకున్న సీఎం అభయాంజనేయ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తన రాజకీయ జీవితానికి ఉర్కొండ ప్రజల ఆశీర్వాదమే కారణమంటూ సీఎం పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో హిందూ దేవుళ్లు సనాతన ధర్మం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ ఓ యూట్యూబర్ పై జనసేన నాయకులు, హైందవ ధర్మసేన ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైన వీడియోల ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. వీడియోలను పరిశీలించి సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సాలూరు పట్టణ రూరల్ పోలీసులను కోరారు. హిందూ ధర్మంపై, హిందూ దేవతలపై, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టానురీతిలో మాట్లాడిన ప్రశ్న అనే యూట్యూబ్ బచ్చలకూర, అది పేరు కూడా మాకు తెలియదు, బచ్చలకూర గాడిపై కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు సాలూరు స్టేషన్కి రావడం జరిగింది. ఇందులో హైందవ ధర్మసేన సభ్యులు వచ్చారు, జనసేన పార్టీ తరఫున కూడా మేము వచ్చాం. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ అన్నదమ్ములుగా ఉన్నారు. ముఖేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తీర్థం ఆయనకి గౌరవంగా అప్పచెప్తాం. సాలూరు పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని చెప్తున్నాం. తీసుకొస్తే ఏం చెయ్యం, తిట్టం, కొట్టం, ఏమి చెయ్యం. గౌరవంగా తీర్థం తెచ్చి నోట్లో వేసి వీడికి బుద్ధి రావాలని జనసేన పార్టీ తరఫున, హైందవ ధర్మసేన తరఫున చెప్తున్నా. రే రావా, నీ నోట్లో శివతీర్థం పోస్తాం. సాలూరు హైందవ ధర్మసేన తరఫున ఈరోజు సాలూరు పట్టణ ఎస్ఐ వారికి సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ నందు ప్రశ్న రావణ్ అనేటటువంటి ఒక అసాంఘిక కార్యకలాపాలు చేసేటటువంటి వ్యక్తి పైన సాలూరు హైందవ ధర్మసేన సనాతన ధర్మ పరిషత్ తరఫున మేము కంప్లైంట్ ఇచ్చాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హైందవ ధర్మసేన సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో ఎస్ఐఆర్ ఎన్యుమరైజేషన్ ఫామ్లపై ముస్లిం యువకులు ప్రత్యేక హెల్ప్ డెస్క్ చేపట్టారు. ఇక బస్టాండ్ సమీపంలోని మేరాజ్ మసీద్ ప్రాంగణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫారాలు ఎలా నింపాలో ప్రజలకు అవగాహన కల్పించారు. 2002 ఓటర్ జాబితా ఆధారంగా ఫారాలు నింపడంతో సహాయం చేస్తూ నిర్ణీత గడువులోగా బిఎల్ఓలకు సమర్పించాలని సూచించారు. స్వచ్ఛందంగా సేవలందించిన యువకులను స్థానికులు అభినందించారు. नागर कन्नौज डिस्ट्रिक्ट कलवाकुर्ती में आज एसआईआर का काम अल्हम्दुलिल्लाह खिदमत अवाम सोसाइटी की जानिब से तकरीबन लोगों को
हर मज़हब के लोगों को जो है ना हम लोग फॉर्म फिलअप करके दे रहे हैं इंशाल्लाह। और भी सामने जो है ना इंशाल्लाह मशवरा करके हम लोग सामने अगर तरतीब बना के जो है ना आगे भी इंशाल्लाह तरतीब बना के हम लोग इसमें काम करेंगे इंशाल्लाह। आप कलवाकुर्दी के नौजवानों से मैं गुजारिश कर रहा हूँ, आप लोग जो है ना अपने महलों में जो है ना इसमें भरपूर हिस्सा ले। ये जो है ना जो SIR का जो मामला है बहुत ख़तरनाक मामला है, इसमें जो है ना हर नौजवान जो है ना इसमें हिस्सा लेके अपने खिदमत इसमें हिस्सा लेके काम दे, फॉर्म फिलअप करने की जिम्मेदारी लेके काम करिए इंशाल्लाह। बहुत बड़ा फ़ायदा होगा इंशाल्लाह। अस्सलाम वालेकुम। शहर कलवाकुर्दी के अंदर जो है ना SIR का काम चल रहा है, इसके जो है ना खिदमत आवाम के बच्चे जो है ना जिम्मेदारी लेके जो है ना बस स्टैंड के पास मस्जिद मेरात के सामने। కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాలీ ఆటో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్ జిల్లా అలవాటు నేరస్తుడిని అరెస్ట్ చేసి దొంగిలించిన ట్రాలీ ఆటోతో పాటుగా IQ స్మార్ట్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడు నిజామాబాద్ దేవనపల్లి ప్రాంతంలో మరో 2 బైక్లను కూడా చోరీ చేసినట్లుగా అంగీకరించినట్లు DSP మధుసూదన్ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని జిల్లా SP రాజేష్ చంద్ర అభినందించారు. కానుగుల కుమ్మరి రాజు అనే పాత నేరస్తుడు, అతని అసోసియేట్ గోత్రాల నాగరాజు ఇద్దరు కలిసి జూన్ 23వ తారీఖున నిజామాబాద్లో ఒక 2 వీలర్ను దొంగతనం చేసుకొని తర్వాత దేవనపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంకో బైక్ను దొంగతనం చేసుకొని ఆ రెండింటిని దాచిపెట్టి అదే రోజు రాత్రి రామారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని కోసానిపేట గ్రామంలో ఒక ఆటోను దొంగతనం చేసుకొని వెళ్ళినారు. దీంట్లో ఈరోజు అట్టి దొంగతనం చేసిన ఆటోను గోత్రాల నాగరాజును వదిలి ఈ ఒక్కడే కుమ్మరి రాజు నడుపుకుంటూ వస్తుండగా రామారెడ్డి పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇతను పట్టుబడినాడు. అతన్ని విచారించగా ఈ 3 నేరాలు కూడా ఒప్పుకున్నాడు. అయితే గతంలోనే గోత్రాల నాగరాజును జైలుకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆటో దొంగతనం కేసులో కుమ్మరి రాజును అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇటు కేసును చాకచక్యంగా పట్టుకున్న రామారెడ్డి SI మురళిని, కామారెడ్డి రూరల్ శ్రీధర్ను మా జిల్లా SP గౌరవనీయులైన రాజేష్ చంద్ర IPS గారు అభినందించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండలం అరసాడ గ్రామంలో ఇరుకు రహదారి కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజాం వంగర పార్వతీపురం ప్రధాన రహదారిపై ప్రతిరోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా మూలమలుపుల వద్ద కూడా హెచ్చరిక బోర్డులు కూడా లేవని చెబుతున్నారు. ప్రమాదాలను నివారించేందుకు రహదారిని విస్తరించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలంటూ స్థానికులు అధికారులను కోరుతున్నారు. If you bulletin updates, keep watching Evan with Telugu News.